కాకినాడ నగరపాలక సంస్థలో విలీన ప్రతిపాదన ఉన్న 6 గ్రామ పంచాయతీల భవిష్యత్తుపై త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో రమణయ్యపేట మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీని కొనసాగించి ఎన్నికలు నిర్వహించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో గ్రామాలను విలీనం చేయడం వల్ల పేద మధ్య తరగతిపై పన్నుల భారం పెరుగుతుందనే ఆందోళన ఉందని అన్నారు. నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ నిధులు పెద్ద ఎత్తున అందినా పెద్దగా నగర అభివృద్ధిలో పెద్ద మార్పులు లేనందున కొందరు పంచాయతీలుగానే కొనసాగించాలని కోరుచున్నారని అన్నారు. న్యాయపరమైన అంశాలను కూడా పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో కూడా చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని నానాజీ తెలిపారు. అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పంచాయతీలను విలీనం చేస్తూ ప్రత్యేక అధికారులు తీర్మానం చేయడం సబబు కాదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు నగరపాలక సంస్థలో విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయిస్తారని హైకోర్టు తీర్పు ఇచ్చిందని అడబాల ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. రిటైర్డ్ ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి, రెడ్నం రాజా, బోట్ క్లబ్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి శ్రీధర్, శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికాయల వీరబాబు, పలువురు స్థానిక నాయకులు, ఈశ్వర్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ జిల్లాలో ఉన్న మన ఏకైక మంత్రి ఆయన కాబట్టి ఆయన దృష్టిలోకి ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి ఈ రెండింటిలో ఏది మెరుగైంది, ప్రజలకు మెరుగైంది, ప్రజలకు ఏది అవసరం అన్నది కొంచెం ఒకసారి అందరినీ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి, రమణయ్యపేట అతిపెద్ద గ్రామం, ఆ గ్రామం నుంచి అతిపెద్ద ప్రజాసంఘం రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన బోట్ క్లబ్లో జరుగుతున్న ప్రజాసంఘం ఏదైతే ఉందో అతిపెద్ద ప్రజాసంఘం. ఈ సంఘం అయితే కోరుకుంటుంది రమణయ్యపేటలో ఉంచండి, మా ఉనికిలో ఉంచండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దాని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. ప్రాబ్లం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే నాలుగేవట్లు ప్రజాప్రతినిధులు నాలుగేవట్లకి బలవంతాలు చేస్తున్నారు, నాలుగేవట్లకి పర్మిషన్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇచ్చేయడం వల్ల ఒకప్పుడు సెకండ్ మద్రాసుగా పేరొందిన కాకినాడ ఇరుకు సందులు 30 ఫీట్ రోడ్లు అయిపోతుంది. అదొక ప్రమాదం, దాని వల్ల అయిపోతుంది. కానీ ఇక్కడ ఎక్కడ మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఈ ట్యాక్సులు పెరిగిపోయి ట్యాక్సులు కట్టుకుని ఈ రోజుల్లో ఇన్కమ్ లేక ఒక పక్కన కార్పొరేషన్లోకి వెళ్ళిపోతే ట్యాక్సులు పెరగడం తప్ప ఇంకో ప్రయోజనం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళందరితో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం వేసుకుని కూర్చుని మాట్లాడుకుని తర్వాతే పెద్దల దృష్టిలో తీసుకెళ్తాం.